ఈ మధ్య కదిరి దగ్గర ఏదో పల్లె వాళ్ళకు ఆ రోజు జగన్ భారతి వచ్చేటప్పుడు కార్ డ్రైవింగ్ చేస్తూ ఉన్నాడు. ఇతనా ప్రసాదా? ఒక అతను నారాయణ సంథింగ్ పేరు. అతను తర్వాత చనిపోయినాడు. వాళ్ళ ఇంటి దగ్గర పోయి చనిపోయినాక ఎంతో 50 లక్షలు ఎంతో డబ్బు కూడా ఇచ్చినారు. అంటే నేననేది పులివెందులు అనుకునేది. ఆ రోజు వీళ్ళిద్దరూ దాని గురించి డిస్కస్ చేస్తా మాట్లాడతా అది ఇట్లా ఇది ఇట్లా అంట ఎంత ఇంగ్లీష్లో మాట్లాడుకుంటానే వానికి కొంచెం అర్థమైందని వాని కూడా నిదానంగా ఏదో జరిగిందనేది కూడా ప్రజల్లో అనుమానం ఉంది. ఓకే, వాళ్ళ సొంత డ్రైవర్ అతను? డ్రైవరు మళ్ళీ చనిపోయినాడు. అదే నారాయణ అతను జగన్ సొంత డ్రైవర్, ఆ రోజు వచ్చిన డ్రైవరు. ఓకే, ఆ రోజు వీళ్ళు బై రోడ్ వచ్చారు కదన్నా. అచ్చా, ఆ ఇన్సిడెంట్ జరిగిన రోజు వీళ్ళు బై రోడ్ వచ్చారు. వీళ్ళని తీసుకొచ్చిన పాపానికి వాడిపోయాడు. పోయాడా అనేది కన్ఫర్మేషన్ కాదు, పబ్లిక్ టాక్. పులివెందుల్లో వాడు కూడా కొన్ని రోజుల తర్వాత అనారోగ్య కారణాల వల్లే చనిపోయిండొచ్చునా. అది అనారోగ్య కారణాలా ఇంకోటి అని. ఇప్పుడు వాడు కువైట్ గంగాధర్ అనేటోడు, వాడు తాడిపత్రిలో ఉన్నాడు. వాని దగ్గరికి దేవిరెడ్డి శంకర్ రెడ్డి పోయి 10 కోట్లు ఇచ్చామరా ఒప్పుకోమని అడిగినాడు. వాడు అదంతా సిబిఐకి 164 ఇవ్వాలని ప్రిపేర్ అయినాడు. అప్పుడుండే దీపక్ గౌరు వీళ్ళకు ఇన్ఫర్మేషన్ పాస్ చేశాడు. వాని మళ్ళీ క్యాచ్ చేసి వానికి అగెనెస్ట్గా అనంతపూర్ ఎస్పీతో ఈయన ఇప్పించి అంతా ఉంది. వానికి షుగర్ ఎక్కువైందని హాస్పిటల్లో చేర్చినారు. మళ్ళీ చిన్నగా 2-3 నెలలకు చనిపోయినాడు. వాని వయసు 40 years చనిపోయేటప్పటికి. అదే ఉందండి, ఇప్పుడు పరిటాల రవిని చంపిన వాళ్ళు అందరూ చచ్చిపోయారు. వాళ్ళని చంపిన వాళ్ళు వాడి పేరు ఉండాలి, జైల్లో ఉంటాడు. ఒకడు ఉండి గడ్డ ఉండేది అతని పాయిజనస్ అయిపోయి చచ్చిపోయాడు కదా లాస్ట్కి. అంటే కిడ్నీ ఫెయిల్యూర్ అని చనిపోయినాడు. ఓం ప్రకాష్ వాడిని చూసి ఎట్టుంటాడంటే వాడు జూలకంటి శ్రీనివాసరెడ్డి ఇట్లా చూస్తేనే భయపడేటట్టు ఉంటాడు వాడు. అవును, వాడి డమ్మెలతో చంపినాడు. అదే కదా మొద్దుసీన్ని. అదే జూలకంటి శ్రీనివాసరెడ్డి అంటే మొద్దుసీను. అదే అతను చంపాడు. ఆ తర్వాత అతను ఆఖరికి నెట్ రిజల్ట్ ఏంటంటే ఎవడో మిగల్లా ఆ మర్డర్ చేసిన వాళ్ళలో. ఇవన్నీ చూసిన తర్వాత అదే కాన్స్టిట్యున్సీ వాళ్ళ ఆధిపత్యం ఇంకా పెరిగిందే కానీ తగ్గలేదు వైఎస్ ఫ్యామిలీది. ప్రతి ఎలక్షన్కు పెరుగుతూ వచ్చింది జగన్ది పర్టికులర్గా. ఇప్పుడు జగన్ వచ్చిన తర్వాత అసలు పూర్తిగా డైమెన్షన్సే మారిపోయాయి. మీలో ఎక్కడ ఏ కోశాన భయం ప్రవేశించట్లేదా? ఇంకా భయం అనేది అదేం లేదన్నా. మనకుండే పెట్టుబడి అది ధైర్యం. ఇంకా వేరే ఏం లేదు. ఇప్పుడు నాతో కూడా చాలా మంది, అంటే ఇప్పుడు అట్లా కాదన్నా, చాలా మంది కూడా నాతో జాగ్రత్తగా ఉండు అంటారు. నేను ఏమని చెప్పా అంటే వాళ్ళకు, అవతల అపోనెంట్ ముఖ్యమంత్రితో నేనేం జాగ్రత్తగా ఉండాలా? అతను అనుకుంటే ఏ క్షణంలో అతను మనసు పెడితే ఒక 1/2 hour నేను ఉండను. ఓకే, దానికి ప్రిపేర్ అయి ఉండా. అతను ఆ ఆలోచన అతనికి రాకూడదు. వస్తే అంటే ఇప్పుడు ఫ్రాంక్లీ స్పీకింగ్ మీ జోలికి వచ్చే ఆలోచన అతనికి రాకూడదని మీరు దేవుణ్ణి అనుకోరు. లేదు, రెండోది ఏంటంటే మళ్ళీ ఆయన మీద రెండో సిబిఐ కేసు వచ్చాది నా మీదకి వచ్చే. ఇప్పుడు సిబిఐ దాంట్లో ఏమవుతుంది అంతే, అంతకు తప్ప మనం ఏం ఆలోచించలేము. ఇప్పుడు జరుగుతున్నదంతా చూస్తుంటే ఏమవుతుందండి? అతని మీద సిబిఐ అవినీతి కేసులు 14 ఏళ్ళు అవుతుంది. నిన్న కూడా ఈరోజు ఇక్కడ ఓపెన్ హార్ట్ దానికి వస్తుంటే కూడా మా ఇంట్లో కూడా మొన్న కూడా అట్లే స్మాల్ ఫిష్ బిగ్ ఫిష్ అని చెప్పి ఉండే గన్మెన్ పోగొట్టుకున్నావు, ఈరోజు ఇంకా ఏం మాట్లాడి ఇది చేసుకుంటా అని కూడా అన్నారు. వాళ్ళ భయం వాళ్ళది ఉంటుంది కదా పాపం. మామూలుగా బయట మీరిద్దరు భార్యాభర్తలు కూడా స్వేచ్ఛగా తిరగడంటే అసలు ఎక్కడా లేదు, విడివిడిగా తిరుగుతారా? ఈ మధ్య కొంత మేలు ఏంటంటే అంటే ఇప్పుడు మాల్స్ వచ్చాయి కదా, మాల్స్ వచ్చినప్పుడు థియేటర్ కాదు మాల్స్లో సెక్యూరిటీ అది కొంచెం మేలు. ఆ మాల్స్లోనే మాల్స్లోనే షాపింగ్ ఉంటుంది, థియేటర్స్ ఉంటాయి కాబట్టి ఇప్పుడు మేలు. అంతకుముందు మామూలు పాతకాలంలో సినిమాలకైతే నాకు తెలిసి ఫ్యాక్షన్ ఓరియంటెడ్ వాళ్ళు ఎవరు పోయేవాళ్ళు. అది ఈజీ కదన్నా, పోతే వాళ్ళకి 3 hours టైం దొరుకుతుంది. మనం థియేటర్కి వెళ్ళామంటే వాడికి 3 hours వానికి టైం దొరుకుతుంది. ఆ లోపల ఏమైనా ప్లాన్ చేయొచ్చు. అవునవును, ఈ మధ్య వచ్చిన సినిమాలో కూడా అట్టాగే థియేటర్ అని కదా చంపుతారు. సో అందుకని కొంతకాలం ఇప్పుడు హైదరాబాద్ పుణ్యం అంటూ ఈ స్వేచ్ఛ ఉంది. ఈ మాత్రం అన్నా మీకు ఎంతమంది పిల్లలు? నాకు ఒక అబ్బాయినా, అతను ఈ మధ్య మెడిసిన్ అయిపోయింది. మన ఆదికేశ్వరం ఆయన వాళ్ళ దాంట్లో వైదేహి అయిపోయింది. మరి అతను కూడా మీ తరపున మాట్లాడుతుంటాడు ఇప్పుడు ఒక్కసారి ఏదో నేను ఫస్ట్ హంగర్ స్ట్రైక్ స్టీల్ ప్లాంట్ అప్పుడు హంగర్ స్ట్రైక్ చేసినప్పుడు వాడు డాక్టర్ కదా అన్న, ఆ పల్స్ అవి చూస్తా ఉన్నాడు. అతను ఇటు రాడు, ఇంట్రెస్ట్ లేదు, మీకు కూడా ఇష్టం లేదు.
వానికి అసలు ఇంట్రెస్ట్ లేదు ఫస్ట్ పాయింట్. మనకేమో నిజంగా మనం ఇప్పుడు మీకంటే ముందు సతీష్ రెడ్డి ఇట్లాగే ఆ ఫ్యామిలీ మీద కాలు దువ్వి మీసం దువ్వి అది చేసి జుట్టు పెంచి గడ్డాలు పెంచి తిరిగి 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 మొత్తానికి విరమించుకుని అటు పక్కకి వెళ్ళిపోయాడు, సాధించుకున్నాడు, ఏ దావలేం అని చెప్పి. అట్టే ఉన్నాడు అప్పుడు, అటు లేడన్నా, న్యూట్రల్గా ఉన్నాడు. న్యూట్రల్గా ఉన్నాడు. సో ఇప్పుడు తర్వాత మీరు వచ్చారు, రంగప్రవేశం చేశారు. ఇప్పుడు మీరు టీడీపీకి మీరే దిక్కు అనుకోవచ్చు, మీకు టీడీపీనే దిక్కు ఇప్పుడు ఒక రకంగా. టీడీపీకి నేనేం దిక్కు కాదు కానీ అట్లని పార్టీ కాదు దిక్కు. నేను అనేది ఏంటంటే, ఇప్పుడు రవి వాస్తవం మాట్లాడుకోవాలంటే ఏంటంటే, పులివెందుల్లో పోటీ చేయమంటే ఎవరు వస్తారు ముందుకి? అవునా కదా? అవును. అది కూడా ఏంటంటే ఆయన 5 times కంటెస్ట్ చేశాను. అదే కదా, ఆయన అంటే మాకు కూడా రెస్పెక్టే. ఏదో ఇప్పుడు ఆయన అన్సర్ట్గా ఉన్నారుగా మీరు కొంతకాలం. ఒకటినా ఇప్పుడు ఏదన్నా మోసం చేసో ఇంకోటో చేస్తే ఆ సక్సెస్ కాలేకపోతే అవతల తన్ని ఏమన్నా అన్నారు. అవును. కానీ సిన్సియర్గా ఫైట్ చేసి వాళ్ళతో లోపాయికారి ఒప్పందము పెట్టుకోకుండా సిన్సియర్గా ఫైట్ చేసి మనకు చేతగాలే, వాస్తవంగా మాకు చేతగాలే. అట్టేటప్పుడు ఆయన మనం ఏం దపదపాకు వచ్చి పెరుగుతూ వచ్చిందన్న. 1999లో ఫస్ట్ ఆయన కంటెస్ట్ చేసినాడు, 32, మళ్ళీ పెరిగింది, మళ్ళీ పెరిగి లాస్ట్కు 90కి పోయింది. ఇందులో ఆయన శక్తి మేరకు పనిచేశాడు. అయితే మనకు ఇప్పుడు రాజశేఖర రెడ్డి సీఎం అయినాక ఒక పాజిటివ్ ఓటు కూడా డెవలప్ అయిందన్న. తర్వాత 14 సీఎం అభ్యర్థితే జగన్, 19 సీఎం అభ్యర్థితే మాకుండే ఇబ్బంది అది. అవును, నేను అసలు దాన్ని కాదనడం లేదండి. అంటే మీరు సరిపోరని కాదు నా ఉద్దేశం. అక్కడ వివిధ కారణాల వల్ల ఆ కాన్స్టిట్యుయెన్సీ ఆ ఫ్యామిలీకి అంకితం అయిపోయినట్టుగా అయిపోయింది. అంకితం అయిపోయిందన్న. ఇప్పుడు ఏంటంటే మాకుండే అడ్వాంటేజ్ కూడా చెప్తా. ఇప్పుడు అక్కడ ఎవరే కానీ జగన్మోహన్ రెడ్డిని చంద్రబాబు నాయుడు గారితో కంపేర్ చేసుకోవడంలే, ఫస్ట్ పాయింట్. జగన్మోహన్ రెడ్డి గారిని రాజశేఖర రెడ్డితో కంపేర్ చేసుకుంటూ ఉన్నారు. అదే మాకు వచ్చిన అడ్వాంటేజ్. ఇప్పుడు ఎగ్జాక్ట్లీ రాజశేఖర రెడ్డిని చూసి ఆయన పలకరించేవాడు, ఇంటర్వ్యూలు ఇచ్చేవాడు, కనీసం మంత్లీ ఒకసారి వచ్చి అందరూ డైరెక్ట్గా పోయేటోళ్ళు. ఇక్కడ వితౌట్ అవినాష్ పర్మిషన్ ఎవరు కలిసేదానికే లేదు. అక్కడ కూడా వాళ్ళ కంట్రోల్ అన్నా. అసలు నేను చెప్తున్నా, రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు వివేకానంద రెడ్డికి కూడా ఇంత పవర్ ఇలా, సొంత తమ్ముడైనా. నేను నా కళ్ళతో చూశానండి. ఆయన గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్ళి బయట బెంచ్ మీద కూర్చునేవాడు. వాళ్ళన్నామో సీఎం, ఈయనేమో ఎంపీని అనుకుంటా. అప్పుడు ఎంపీగా ఉండి లోపల ఆఫీసర్ పిలిచే వరకు బయట కూర్చునేవాళ్ళు. అట్లా ఆయన అంత పవర్ ఇవ్వలేదు. జగన్ అవుట్రేట్గా ఇచ్చేసినాడు. జగన్ అవుట్రేట్గా ఇచ్చి ఆ ఫ్యామిలీకి ఎందుకు అంత లాయల్టీ వీళ్ళకి? భారతం సునీత యాక్చువల్గా చెప్పాలంటే సునీత దగ్గర